యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898 ఏడి వరల్డ్ వైడ్ గా 1150 కోట్లకు పైగా కలెక్షన్ అందుకుంది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న ఇండియన్ మూవీగా కల్కి చిత్రమే ఉంది. అయితే పుష్ప 2 కల్కి మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరో 2-3 రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్ పరంగా సెకండ్ పొజిషన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే కల్కి 2898 ఏడి చిత్రాన్ని నాగ్ అశ్విన్ మహాభారతంలో కురుక్షేత్రం సంగ్రామానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 11వ అవతారమైన కల్కి రావడానికి ముందు జరిగిన కథని ప్రెజెంట్ చేశారు. విజువల్ స్పెక్టాకులర్ గా తెరపైకి ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించి ప్రశంసలైతే సొంతం చేసుకున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ పర్ఫార్మెన్స్ కి అయితే ప్రేక్షకులంతా విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ పార్ట్ 2 కోసం ఇప్పుడు ప్రేక్షకులంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ IMDb ప్రకటించింది. ఇందులో కల్కి 2898 ఏడి మొదటి స్థానంలో నిలిచింది. తద్వారా అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమాలు ప్రతి ఏడాది ఇండియన్ మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి ఒక్క స్త్రీ 2 మూవీ తర్వాత భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాలు అయితే ఏమీ లేవు. స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకోలేకపోయాయి. తెలుగులో వచ్చిన హనుమాన్, కల్కి, దేవరా, ఇప్పుడు పుష్ప 2 టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా అయితే మారాయి. ఈ సినిమాల గురించి సోషల్ మీడియాలో కూడా దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి 2898 ఏడి పార్ట్ 2 స్క్రిప్ట్ ని నాగ్ అశ్విన్ ఇప్పటికే కంప్లీట్ చేశాడని అయితే వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారంట. మరోవైపు జవాన్ చైనా భాషల్లో కల్కి 2898 ఏడి సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. 2025లో ఈ మూవీ భారతీయేతర భాషల్లో రిలీజ్ కానున్నట్లయితే తెలుస్తోంది.